వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ న్యాయ పోరాటాల వల్ల ఆగిపోయింది. విశాఖపట్నాన్ని రాజధాని చేసే వరకు హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్ కింద, కామన్ క్యాపిటల్ కింద ఉంచాలని మేము రాజ్యసభలో మాట్లాడుతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఈ విషయమై తగినటువంటి చర్య తీసుకుంటాం అని చెప్పడం అనేది జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీని వెనక ఏ భావంతో జగన్ గారు సుబ్బారెడ్డి గారి చేతి పలుకులు పలికించారో అర్థం కానటువంటి విషయం. కేవలం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల మధ్య మరొక పర్యాయం అగ్ని రాజేసేటువంటి ప్రయత్నంలో నాకు కనిపిస్తుంది. ఎప్పుడో క్యాపిటల్ మారిపోయింది. 10 సంవత్సరాలకి కేంద్రం పార్లమెంటు ఆమోదించినప్పటికీ కూడా జాయింట్ క్యాపిటల్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జాయింట్ క్యాపిటల్లో ఎన్నాళ్ళున్నా మనకు భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ని పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు అక్కడ మన తాలూకు అవశేషాలు కూడా హైదరాబాదులో ఏమీ లేవు. ఇప్పుడు ఏదో హైదరాబాదులో ఉన్నట్టు మన సెక్రటేరియట్, మన అసెంబ్లీ, మన కౌన్సిల్, మన ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాదులోనే ఉన్నట్టు ఇప్పుడు దాన్ని పొడిగించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఈ మేధస్సు ఏంటో నాకు అర్థం అవడం లేదు. ఇటువంటి మేధావులందరినీ కూడా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితిలో రావడం అనేటువంటి జరిగింది. పెద్దలు అనిపించుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చిలక పలుకుల పలికి ఈ రెండు రాష్ట్రాల మధ్య అగ్ని రాజేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుస్సాహసం. అది సరి అయినటువంటి విధానం కాదు. ఆట ఆడుకుందాం ఆంధ్ర ఆడుకున్నారు కదా. 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో. ఇంకా ఆడతారా? 60 రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఇంటికి. 60 రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆట ఆడుతుంటే ఎలాగా? నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎంతమంది ఉన్నారండి? ఒక జీప్ కూడా ఓపెన్ టాప్ జీప్ పెట్టారు. అందరినీ చుట్టూరా తిరిగి అందరికీ అభివందనాలు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో అది ఖాళీగా ఉండిపోయింది. ఎందుకంటే ప్రజలు ఎవరు లేరు. తెలిసిపోయింది ఇది పోయే ప్రభుత్వం, ఈయన పోయే ముఖ్యమంత్రి అనే భావం ఎప్పటికే ప్రజల్లో రావడం అనేటువంటిది జరిగింది. చాలా ఎర్లీగా రావడం జరిగింది. ఇక ఆయన ఎన్ని గిమిక్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఫూల్స్ ప్యారడైజ్ అనుకుంటున్నారా? వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఎన్నాళ్ళండి బ్యాటింగ్ చేస్తారు మనతోనూ? ఎంతసేపు డబ్బు 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 యావా. ఇప్పుడేంటి పోయింది? ఏదో అగ్ని రాజేయాలి, అశాంతి క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి అంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ప్రజల్లో డైవర్ట్ చేయాలి. ఇది వాళ్ళ తాలూకు అభిప్రాయం. ప్రస్తుతానికి మాత్రం ఒక అలజడి సృష్టిస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డికి మన రాష్ట్రానికి గొడవలు జరగాలి, ఏదో హైదరాబాద్ని నేను స్వాధీనం చేసుకుంటాను అనేటువంటి భావం ఈ రాష్ట్ర ప్రజల్లో తప్పుడుగా కల్పించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అంతే తప్ప హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్గా ఉంచాలనేటువంటి భావమే అదొక పెద్ద ఫార్స్. ఇటువంటి భావాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం, ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదు. జగన్ గారు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మనిషిగా, హ్యూమన్ టచ్ లేని మనిషిగా మీరు మారిపోయారు.
దేర్ షుడ్ బి హ్యూమన్ టచ్ ఫర్ ఎవ్రీబడి. మీకు ఆ హ్యూమన్ టచ్ లేదు, మానవతావాది కాదు మీరు. అంతేగాని ప్రజలతో ఆటలాడుకునేటువంటి పద్ధతిలో ప్రజలను నరకం చూపించాలనేటువంటి విధానం మానుకోండి. 60 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ 60 రోజులు కూడా మమ్మల్ని బతకనవరా? ఈ రాష్ట్ర ప్రజలు బతకనవరా? ప్రశాంతంగా ఉన్నవరా? కొంచెం మారండి. 60 డేస్ అయినా కొంచెం మానవుడిగా బతకండి అని నేను జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.